నమస్తే, వెల్కమ్ టు ఫోర్త్ సైట్స్ టీవీ. భద్రాచలం నిర్మాణంలో ఉన్న నూతన బ్రిడ్జి పనులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. 2015లో 100 కోట్ల వ్యయంతో ప్రారంభించిన బ్రిడ్జ్ 8 ఏళ్లైనా పూర్తి కాకపోవడంతో కాంట్రాక్టర్పై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెల ఆఖరుకు బ్రిడ్జి పనులన్నీ పూర్తి చేసి వాహనాలు తిరిగేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ప్రియాంక దగ్గరుండి పనులు పరిశీలించాలని కోరారు. 7 కోట్ల పని పెండింగ్ ఉంది సార్. దాంట్లో మెయిన్గా ఎక్స్పాన్షన్ జాయింట్స్, గ్యాస్ బ్యారియర్లు, వేరింగ్ కోట్ వేస్తే బ్రిడ్జ్ ప్రాపర్ కంప్లీట్ అయిపోతుంది. దీని వరకు 3 కోట్ల అయితే పూర్తి స్థాయిలో కాదు. 2-3 సార్లు టర్మినేట్ చేయించారు. మళ్ళీ పాపం కేంద్ర మంత్రి గారు చెప్తే వీ వాంట్ టు కంటిన్యూ బికాజ్ సరే మీకు ఇబ్బంది ఉంటుంది కదా. ఇది 15లో శంకుస్థాపన చేశాను నేను, గడ్కరీ గారు.